నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. నిన్న గుంటూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పరామర్శ. ఎందుకంటే మామూలుగా జైలు యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి కదా, ఎవరెవరు అరెస్ట్ అయితే వాళ్ళకి జైలు యాత్రలు జరుగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్, ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు కదా, ఆయన పరామర్శకు వెళ్ళారు. సరే, పరామర్శ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు, వాడకూడని పదాలు ఇవన్నీ కూడా వాడారు. అంటే నాకు తెలిసి మరి ఆయన మాట్లాడిన విధానం చాలా విమర్శలకు తావిస్తుంది. సో అందులో ఆయన ఏదో ధర్నా చేయడానికి వచ్చారన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ధర్నాలు ఏమో ఎట చేస్తారా, మరి జోగి రమేష్ చూస్తేనే నిరసన అన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరలా గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి అనట. సో వాళ్ళ ప్రభుత్వం రాబోతుందట. సో గుర్తుపెట్టుకోండి, మీ అందరినీ ఇదే జైల్లో పెడతానంటే గుంటూరు జైల్లోనే పెడతాను అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే పాస్ చేశారు. మరి ఆ వార్నింగ్ని ఆయా పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు ఎలా చూస్తున్నాయి ఏంటి, అసలు ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి కదా. ముందు ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ నేను అనుకుంటే నేనవను, ఎవరు అనుకుంటే వారు అవరు. సో ఈ క్రమంలో వీటిపైన మనతో చర్చించడానికి ప్యానెల్లో ఉన్నవారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చంద్రశేఖర్ గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ నాయకులైనటువంటి బాలకోటయ్య గారు, వారితో పాటుగా వైసీపీ అధికార ప్రతినిధి జయకర్ బాబు మరికొద్దిసేపులో జాయిన్ అవ్వబోతున్నారు. అందరికీ నమస్కారం అండి. శేష్ గారు, సార్, ముఖ్యంగా మీకే ఏంటి అంటే ఒక గట్టి వార్నింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. రాబోయేది వాళ్ళ ప్రభుత్వమేనట. మరి ఏంటి మీ పరిస్థితి? ఇక మీరు ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడ దాక్కోవటమేనా? ఇప్పుడు ఎవరెవరైతే దాక్కున్నారో ఆ విధంగా, ఎందుకంటే నంబూరు శంకర్రావు గారి పైన దాడి చేసిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. పరిపాలన గాలికి వదిలేసి ఓ పక్కన వరద ముంపు ప్రజల్ని, అసలు ఆ వరదలు రావడానికి కారకులు మీరే. సో ఇవి కాకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఏంటండి మరి రేపు మరలా మీరు జైలుకి వెళ్తాను రెడీగా ఉన్నారా? కాదు సార్, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన డైలాగ్ పాడేవాడు, 30 ఏళ్ల పాటు నేనే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని, మా నాయన ఫోటో పక్కనే నా ఫోటో కూడా పెట్టుకుని ఉండాలా, అదే నాకు కోరిక అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పేటోడు. ఆ తర్వాత చాలా మీటింగుల్లో కూడా వైనాట్ 175 అని, నా ఇంటర్ కూడా బేక్లర్ ఇవన్నీ మాట్లాడాడు, చేయాల్సినవన్నీ చేశాడు. సో అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం కూడా ప్రజల ఇష్టం, ఎవరిని ఎన్నుకునేది ఎవరిని దించేది. ప్రజలు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, అయ్యా నువ్వు ఈ రాష్ట్రానికి అవసరం లేదు, నీ పరిపాలన మాకొద్దు, మాకు కూటమి ప్రభుత్వం ముద్దు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఆయన ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఆ బాధపడే క్రమంలో ఏంటంటే ఆయన రోజు రాత్రులు మరి ఆత్మలు వచ్చి మాడితే మీకు తెలిసిందే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మరి మీరు కూడా అధికార పార్టీలో ఉన్నారు, అంటే భాగస్వాముల ప్రభుత్వంలో, మరి ఇటువంటి తరుణంలో మీరు ఏదేదో చేస్తున్నారట, పరిపాలన గాలికి వదిలేసాడ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టారు కదా ఓడిపోయిన తర్వాత, ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించాల. గతంలో కూడా ప్రస్తావించారు. గతంలోనేమో దత్తపుత్రుడని సంబోధించేవాళ్ళు, ఇప్పుడు అసలు పేరు కూడా ప్రస్తావించట్లా. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి పేరుని చెప్పి ఏమైనా సరే విమర్శలు చేస్తే ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ప్రత్యక్షంగా కనపడింది. సో ఇటువంటి తరుణంలో ఇక టచ్ చేసే ధైర్యం అయితే చేయలేకపోతున్నారేమో. ఏదైనా విమర్శిస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారినే విమర్శిస్తున్నారు, కానీ అధికారంలో మీరు కూడా భాగస్వాములు కాబట్టి అవి మీకు కూడా వర్తిస్తాయి. మరి ఇటువంటి తరుణంలో ఆ జైలుకి వెళ్ళే దాంట్లో కూడా మీరు భాగస్వాములు అవుతారు ఖచ్చితంగా, గుంటూరు జైల్లో, అది కూడా మీ ఊర్లోనే. మరి ఏంటి పరిస్థితి? సార్, ఆయన మొట్టమొదటిసారిగా గుంటూరు జైలుకి వచ్చి మాట్లాడడం జరిగింది సార్. అదే గుంటూరు సిఐడి దగ్గర రఘురామకృష్ణరాజు గారిని కొల్లబొడిచింది. తర్వాత ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినందుకు ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి అక్కడే కొల్లబొడిచింది, అన్ని గుంటూరు అడ్డాగానే జరిగిందండి. ఇకపోతే నిన్న వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు అందరూ సీఎం 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 అంటున్నారు. ఆయన కూడా వీళ్ళ మాయలో మంచిదేగా, వీళ్ళ మాయలో పడి వై నాట్ 175 అన్నాడు. ప్రతిపక్షం కూడా లేకుండా ప్రభుత్వం ఎలా రన్ చేస్తారా బాబు అని మేము ఆశ్చర్యపోయాం. అసలు ఇన్ని కేసులు నడుస్తున్న చిట్ట చివరి వరకు కౌంటింగ్ రోజుతో సహా వై నాట్ 175 అన్న అసలు వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఏంటో మాకైతే అర్థం కాలేదు. కానీ మా దగ్గర ఉంది నిజంగా సార్. ఎప్పుడైనా ఐఏఎస్ కోచింగ్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఎగ్జామ్ పాస్ అయినా పాస్ అవ్వకపోయినా గోడల మీద, పేపర్ల మీద, ప్యాడ్ల మీద మాకు చెప్తారు, ఐఏఎస్ రాసుకోండి, ఐఏఎస్ రాసుకోండి అని చెప్పి.
అలాగే ఈయనకి వైనాడ్ 175 రాసుకోమని చెప్పిన వాళ్ళు ఎవరో గాని వాళ్ళు ప్రజల్ని మమేకమై ప్రజాస్వామ్యం చేయాలని మాత్రం చెప్పలేదు. కానీ మీరు గమనిస్తే గుంటూరు అడ్డాగా లేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఎప్పుడు గుంటూరు రాజకీయాల్లో కీలక పాత్ర, ఆ రాళ్ళేసిన దాంట్లో కూడా కీలక పాత్ర. మరి ఆయన కనపడని పరిస్థితి, అజ్ఞాతంగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. అదే రకంగా ఇక్కడ పోటీ చేసిన ఎంపీ రోసయ్య గారు, ఆయన పొన్నూరు టికెట్ ఇస్తారనుకున్నారు. పాపం పొన్నూరు టికెట్ ఇవ్వలే, ఆఖరికి ఎంపీకి ఇచ్చారు. ఎక్కడ ఒక పబ్లిసిటీ లేదు, ఎక్కడ ఒక ప్రచారం లేదు. ఎక్కడైతే ఏముందిలేండి, అది గుంటూరు అయితే ఏంటి, పొన్నూరు అయితే ఏంటి. సరే ఏదో ఒకటి పాప నేనేదో గెలిచే అవకాశం ఉంది, పొన్నూరు అయితే గెలిచుండేవాడిని అని అనుకునేటటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇక్కడే పోటీ చేయాలని, ఎక్కడో ఉన్నామని తీసుకొచ్చి ఇక్కడికి ఇచ్చి తారుమార్ తక్కరమార్ అని ఒక ఆట ఆడైతే ఆడారు. ఎనీవే ఎన్ని ఆటలు ఆడినా ఆటలో మాత్రం వైఫల్యం వచ్చింది. కానీ నిన్నటి రోజు ఇంకా కూడా స్టేట్మెంట్ అండి, ఇంకా కూడా ఆయన పాజిటివ్ ఎనర్జీ తగ్గలేదు. 3 నెలలు అయిపోయింది, ఇక మిమ్మల్ని గద్దె దించేది మళ్ళీ వచ్చేది నేనే. అసలు గతంలో కూడానండి విశాల్ గున్ని, క్రాంతి రాంటాట ఎందుకు ఈ అరాచకాలు చేశారంటే 30 సంవత్సరాలు మేమే పరిపాలనలో ఉంటామన్నారు. ఈ 30 సంవత్సరాలు అద్భుతమైన సర్వీసులు ఇచ్చి తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోదాం అనుకుని ఇలాంటి అకృత్యాలు చేశారేమో మాకు అర్థం కావట్లేదు సార్. ఎనీవే చాలా దారుణాలు అయితే చేశారు. పోలీస్ వ్యవస్థ గాని, అక్కడ నమ్ముకున్న చాలా మంది ఎంఆర్ఓలు అధికారులు గాని, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ ఏదైతే జరుగుతుందో జరిగిన ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు బోటుకి సంబంధించింది కానీ ఆ బోటుకి సంబంధించి 3 బోట్లు ఒకే గొలుసుతో కట్టేసింది కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఎంక్వైరీలో ఒప్పుకుంది ఏంటంటే సార్కి సంబంధించిన వారే కానీ సార్ చెప్తే చేయలేదట. అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా సార్ లేరు, సార్ ఉన్న సీసీ ఫుటేజ్ లేదు. కానీ సార్ ఆధ్వర్యంలో జరిగిందని ఎలా తెలిసింది సార్? సిబిఐ చెప్పింది సార్. ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అనే పదాన్ని సిబిఐ ధృవీకరించి చార్జ్ షీట్ లో నమోదు చేసింది సార్. అది ఇంత వండర్ అంటే అంత వండర్. కూడా అదే కదా మరి, ఆయన అక్కడ లేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా అవినాష్ రెడ్డి అక్కడ లేడు. అట్ ద సేమ్ టైం వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా అక్కడ లేడు. కానీ భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? అందరూ A7 A8 గా ఉన్నారు, A9 A10 సతీ సమేతంగా రాబోతారు సార్. కానీ ఇక్కడ ఆయన ఒక పాయింట్, లా పాయింట్ ఒకటి పట్టుకున్నాడు సార్. నోట్ దిస్ పాయింట్, ఎవరు అన్నారు అన్నట్టుగా సీన్ లో అతను లేరు కదా పాపం, నందిగం సురేష్ గారు, అప్పిరెడ్డి గారు అంటారు. సీన్ లో వాళ్ళు ఎందుకు ఉంటారు సార్? ఇప్పుడు ఎలాగా పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి సీఎం అన్నారో అప్పుడు కూడా పగలు కొట్టే వాళ్ళు, పెద్దిరెడ్డి గారు, వీధి రౌడీలు, వీళ్ళందరూ వస్తారు. సీన్ లో వీళ్ళు ఉండరు. దగ్గరలో వీళ్ళ ఫోన్ టవర్ లొకేషన్స్ ఉంటాయి, లైవ్ లో వీళ్ళకి ఇవి చూపిస్తూ ఉండాలి. అవినాష్ రెడ్డి గారి కేసులో కూడా వాట్సాప్ కాల్ యాక్టివేషన్ లో గూగుల్ టేక్అవుట్ లో దొరికారు. ఇక్కడ కూడా టేక్అవుట్ లో దొరుకుతారు సార్. ఎక్కడెక్కడ వాళ్ళని ఎత్తుకొచ్చే పర్వం అయితే బిగిన్ అయింది. కాకపోతే ఆయన ఇంకా కూడా నమ్మకం ఏంటంటే 3 నెలలు అయిపోయింది, ఇక వచ్చేది మా పరిపాలన. పక్కనున్న కావటి మనోహర్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, విడదల రజనీ గారు తిట్టే ధైర్యం చేయలేకపోయారు. కమ్యూనిటీ బేసో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, వారి కుటుంబంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సో ఎనీవే వీళ్ళిద్దరు మిగిలారండి గుంటూరులో పైల్వాన్ పాపనలు ఇద్దరు మిగిలారు. పాప యేసురత్నం గారు ఉన్నారండి, ఎమ్మెల్సీ గారు. ఆయన అయితే అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్, ఆయన ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు ఇక్కడి నుంచి బయటకు వచ్చేద్దామా అనే పాపం మూమెంట్ లో ఉన్నారేమో. ఆయన మొహం ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం అవుతుంది సార్. ఎనీవే ఈయన వేసే జోకులకి నవ్వలేక, ఇది నవ్వే జోకులు కాదు, అంత గొప్ప ప్రభుత్వాన్ని నువ్వెక్కడ పడగొడతావురా నాయన అనుకుని ఒక ఆశ్చర్యార్థకమైన మొహం ఎక్స్ప్రెషన్స్ ఆయన దగ్గర తెలుస్తుందండి. కాకపోతే వీళ్ళిద్దరు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు పాపం. ఈవిడైతే సిద్ధం ఫ్లెక్సీలకి, ఈవిడ పోస్టర్లకి కోట్లు తగలబెట్టింది, కానీ వరద బాధితులకి 10 రూపాయలు కూడా చేతిలో పెట్టలేవు, పులిహార పొట్లం కూడా తేల. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో, కానీ ఇప్పుడు మాట్లాడలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా బలంగా గెలవలేకపోవచ్చు కానీ సింగిల్ గా ఎవరు గెలవాలన్నా ఆయన బలం లేదే గెలవలేరు సార్. అది పక్క. అది టీడీపీ గాని, వైసీపీ గాని, బీజేపీ గాని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన బలం లేదే ఏ పార్టీ గెలవలేని పరిస్థితి. అంటే రాజకీయంలో జనసేన లేదే ఏ పార్టీ ముందుకెళ్ళలేని పరిస్థితి. సో మేము సపోర్ట్ గా నిలబడ్డాము, కూటమిని ఫామ్ చేశాము, ప్రభుత్వాన్ని గెలిపించాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక అర్థమైంది వాళ్ళు చేసిన తప్పేంటనేది. అందుకని పవన్ కళ్యాణ్ గారిని కెలకదలుచుకోలేదు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు. ఇంకొంచెం ఏమైనా సానుభూతి వస్తే పవన్ కళ్యాణ్ గారిని మన దగ్గర చేర్చుకుందామా, ఈసారి మేము సీఎం ఇస్తామంటారా, లేకపోతే ఏం ఆఫర్లు ఇస్తారో చివరి సంవత్సరంలో చూస్తామండి. ఎనివే ఇప్పుడైతే ఇక పోను ఈ 4 ఏళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిట్టబోరు. ఆయన్ని కెలికితే ఎలా ఉంది అంటే 2 చోట్ల ఓడిపోయినోడు, ఒక్క ఎమ్మెల్యే కూడా లేనోడు,
జగన్ ని నదపాతాళం తొక్కేది నేనే అంటే ఏంటో అనుకున్నాడు కానీ తొక్కి అవతల పడేశాడండి. ఎవరు సీఎం ఆఫర్ ఇస్తే చూస్తానంటున్నారు మీరు? జగన్ గారు ఆఫర్లు కూడా ఇస్తారంటున్నాను సార్ రాబోయే కాలంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటుంటే అటు గెలిపేమో, రండి సార్ మా దగ్గర ఇస్తే కంటారేమో అని వెళ్తారా మా మీరు? ఆవేదన. సార్ మేము వెళ్ళాం సార్, ఆయన అడుగుతారని మేము చెప్తున్నాం సార్. అవసరం కోసం అడుగుతారులేండి. ఏమైనా చేయగల సమర్థుడు జగన్ రెడ్డి అని చెప్తున్నాం సార్. అంటే మీరు మళ్ళీ గబక్కన ఇట్లాంటి కామెంట్స్ చేస్తే ఏంటి అంటే అది మళ్ళీ మీకు లేనిపోయిన తలనొప్పులు తీసుకొస్తాయేమో. ఎందుకంటే లేదు 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 వైసీపీ సార్, జగన్ అంటేనే రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంప్రెస్ చేయడం కోసం 100 మాటలు చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల నిమిత్తం చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం, 10 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన, అద్భుతమైనటువంటి అమరావతి రాజధాని, వీటన్నిటిలో నిమగ్నం అయిపోతారండి. వాళ్ళ ఆశలు అడి ఆశలు అవ్వబోతాయని ముందుగానే చెప్తున్నారు. మీకైతే ఒక విషయం చెప్తాను నేను. ఇప్పటివరకు జనాలకు తెలియదు, నాకు తెలిసింది 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపి పోటీ చేయించాలని శాయశక్తిలో ప్రయత్నించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు తగ్గల. పవన్ కళ్యాణ్ గారు తగ్గల, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గల. నేను గెలవనంటే నేను గెలవనని చెప్పేసి. సో అది పరిస్థితి. సరే మరలా వస్తాను. శేష్ గారు ఇప్పుడు మీకు క్లియర్గా ఉందండి? మాట్లాడండి సార్. ఇందాక మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. శేష్ గారితో ఇంకా సెట్ అవ్వలేదు అనుకుంటా. బాలకోటయ్య గారు నమస్కారం అండి. చెప్పండి ప్రసాద్ గారు. జగన్మోహన్ రెడ్డి నమస్తే. గారు నిన్న జైలుకి వెళ్ళారు, పరామర్శించారు, అంతా బాగానే ఉంది. కానీ నందిగాం సురేష్ని ఒక దళిత కార్డుతో మరలా తీసుకొచ్చారు తెరపైకి. మాజీ ఎంపీ అనటంలో తప్పులేదులే కానీ దళితుడు అని చెప్పేసి అన్నారు. మరి ఇదే దళితుడికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్యకు సంబంధించిన బాధితుడు అతను ఉన్నాడు కదా, మరి అతను దళితుడేగా. జగన్మోహన్ రెడ్డి గారేమో మరి అప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకుని పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నాడు. అక్కడ ఎమ్మెల్సీ అనంతబాబు ఏ సామాజిక వర్గం అని కూడా మనం చూడాల్సింది కాదు. బాధితుల వైపు ఉండవలసింది నిందితుల వైపు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటిది నిన్న వచ్చేసేమో దళితుడు అని చెప్పేసి కార్డు వాడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు మీరు వెరసి గుంటూరులో సబ్ జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని, గుంటూరులో జగన్ గారి మాటలు సబబేనా కరెక్టేనని మాట్లాడుతున్నారు. మీరు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాట్లాడింది కూడా ఇదే తరహా మాటలే మాట్లాడారు. ఆయన పాత ఏం మాట్లాడాలా, కొత్తగా ఏం మాట్లాడాలి? మీకు అంటే ఓటమన్నా నేర్పాలిగా. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందే పదే మాట్లాడిందే మాకు 175 సీట్లు వస్తాయి, మేము యుద్ధంలో అభిమన్యులం కాదు అర్జునులం, కుప్పంలో చంద్రబాబు గెలవడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడు, మంగళగిరిలో లోకేష్ గెలవడు, అసలు జనసేన అసెంబ్లీ గేటు కూడా తాకదు, ఇవన్నీ చెప్పారు. అవును. వెరసి ఏమైందంటే పూర్తి స్థాయిలో వాళ్ళు ఓడిపోయారు, కూటమి పార్టీ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ గుంటూరు జైల్లో పెడతానంటున్నాడు. ఇప్పుడు ఈ తరహా రాజకీయాలే 5 ఏళ్ళు చేశాడు ఆయన. సాధారణంగా మనం కూడా 4 ఏళ్ళుగా మనం మాట్లాడింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజింపబడ్డ రాష్ట్రము, దీనికి ఒక ప్రత్యేక హోదా తీసుకురావాలి, ఆ పోలవరం పూర్తి చేయాలి, రాజధాని ఒకటి ఉంటే చాలు, అది అమరావతిలో అభివృద్ధి చేయాలని మనం మాట్లాడితే ఆయన ఇవేం మాట్లాడాల. ఆయన ఏం చేశాడంటే ప్రతిపక్ష పార్టీల మీద తొడగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెడితే, మానసికంగా ఆయన ఇబ్బంది పెడితే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని. పవన్ కళ్యాణ్ పార్టీని, జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీ కూటమిలో కలవకోకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇంకా మీరు అన్నట్టుగా ఎందుకు చేశారు? ముగ్గురు కలిస్తే నేను బలహీన పడిపోతాను, వాళ్ళని ఛిద్రం చేయాలి, 4 ఆవులు కథలాగా ఆవుల్ని విడగొట్టాలని ప్రయత్నం చేశాడు. ఇదే చేశాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగారు, నందిగాం సురేష్ దళితుడే, దళితుడే కాకుండా పోడు, ఆయన మాజీ ఎంపీ, దళిత కులానికి సంబంధించిన నాయకుడు ఆయన. కాదు, నందిగాం సురేష్ జైల్లో ఎందుకు పెట్టారు? అన్యాయంగా పెట్టారా, అక్రమంగా పెట్టారా అనేది ఆలోచించారు. ఆయన ఏం చెప్తాడు, అది కదా ఇంపార్టెంట్. నన్ను తిట్టారు,
నన్ను తిట్టారు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఏదో ధర్నా చేయడానికి పోతే వాళ్ళ మీద రాళ్ళు వేసేసారు. తిరిగి వీళ్ళు రాళ్ళు వేసారు, కర్రలతో ఆఫీస్ మీదకి వెళ్ళారని చెప్తున్నట్టు. నా నక్సలైట్లు కనుక అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్కౌంటర్ కథ చెప్పినట్టుగా మేమేదో కూంబింగ్ చేస్తుంటే అడవిలో తిరుగుతుంటే నక్సలైట్ చెట్టు మాట నుంచి మా మీద కాల్పులు జరిపారు. తిరిగి ప్రాణ రక్షణ కోసం మేము కాల్పులు జరిపాం. ఒక 50 రౌండ్లో 25 రౌండ్లో తీరా కాల్పులు అయిన తర్వాత చూస్తే ఒక 25 మంది నక్సలైట్లు అక్కడ చచ్చిపోయి ఉన్నారు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇలాంటి యొక్క దాడులు జరగకోకుండా ఉంటే ఈ కేసులు అయ్యేవి కావు. నా దృష్టిలో ఒక మాట చెప్తున్నాను ప్రసాద్ గారు, పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొట్టుకోవటం అని అర్థం. నేను గతంలో కూడా చెప్పా, కొట్టుకోవటం, చూసుకుందాం రా, కోసుకుందాం రా, దమ్ముందా అంటే ఒక ఫ్యాక్షన్ తరహా కొట్లాటగానే పరిపాలన తప్ప, పరిపాలన అంటే రాష్ట్రం, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళు మనల్ని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కాదని నన్నే గెలిపించారు. నేను ఈ రాష్ట్రానికి ఏదన్నా చెయ్యాలి, ఒక ప్రాజెక్ట్ నిర్మించాలి, లేదా అమరావతిని నిలబెట్టగలగాలి. ఈ తరహా ఆలోచనలు ఏనాడైతే నాకు కనిపించాలి. మీకు మాట ఒక్కటి మాత్రం చెప్పండి, మీరు అమరావతి అనే పదం అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పకూడదు మీరు బలవాళ్ళు. ఇప్పుడు బుడమేరు ముంపు వచ్చింది. సాధారణంగా నేలలో కొట్టుకుపోతున్నోడికి, ఆపదలో ఉన్నవాడికి నలుగురు ఏం చేస్తారంటే ముందు సాయం చేస్తారు. సాయం చేసి ఆదుకున్న తర్వాత ఏంటి పరిస్థితిని ఆలోచిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? సాయం చెయ్యకపోగా చంద్రబాబు నాయుడు గారే వీళ్ళ నోళ్ళలో దూషిందని అంటున్నారు. బుడమేరు ముంపు వరదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటిని రక్షించుకోవడం కోసం బెజవాడ మీద పెట్టిండు అని అంటున్నారు. ఇప్పుడు దానికి అర్థం ఏం చెప్తాం చెప్పండి? ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, అది వైసీపీ చెప్పాలి అర్థాలు. బుడమేరు ఇటు ప్రవహిస్తుంది, కృష్ణానది ఇటు ప్రవహిస్తుంది. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఆయన వెనక మరి అది తెచ్చుకున్న సైన్యమో తెచ్చుకున్న కుర్రోళ్ళు ఏమో కానీ 100 రోజుల పరిపాలనలో సీఎం అని అరవటము, జగన్ 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 అని చెప్పేసి వాళ్ళ చేత ప్రేరేపితమైన ఒక నినాదాలు చేయించడం, ఒక ఒక విధమైన ఒక ఉద్రేకాన్ని, జగన్ దగ్గర ఏదో ఉందని ఒక భావాన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం కూడా వైపు దృష్టి పెట్టుకోవాలి. సాధారణంగా ఏంటంటే ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాల్లో కూడా ప్రభుత్వం సాదాసీదాగా తీసుకోకూడదు. మేము అధికారంలోకి వస్తాం, తిరిగి మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి అంటుంటే వార్నింగ్ ఇస్తున్నట్టే కదా, వార్నింగ్ ఇస్తున్నట్టే కదా. కాబట్టి ఒక చిన్న డౌట్ బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంతమంది వైసీపీ నాయకులు కానీ చెబుతుంది ఏంటంటే ఈవీఎంల్లోనే వ్యవహారం ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది అంటున్నారు. ఒకవేళ వాళ్ళ మాటకే వద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన అదే ఈవీఎంలు కదా, మరి ఎలా గెలుస్తారు వాళ్ళు? నెక్స్ట్ ఎలక్షన్ జరిగిన ఈవీఎంలే, అప్పుడైనా ఇదే జరుగుతుంది అనుకోవచ్చు పోనీ వాళ్ళు అయినా అప్పుడు వాళ్ళు గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకున్నారా? పోనీ అదేంటంటే ఆడలేక మధ్యలో ఓడు, ఏదో అత్త తిట్టినంది కాదు తోటికోడలు నవ్వినందుకన్నందుగా ఓటమికి ఏం కారణాలు చెప్పాలో తెలియక ప్రజలను మభ్యపెట్టేందుకు మాట్లాడుతున్న మాట ఈవీఎంల మోసం. మీకు ఇందులోనే ఒక మాట చెప్తా, ఇప్పుడు ఈవీఎంలు మోసం చేసింది అని అంటున్నారు. మరి 40% ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మాకు 40% ఓట్లు ఉంది, మేము చాలా బలంగా ఉన్నాము అని అంటున్నారు. ఆ ఈవీఎంల నుంచేగా ఈ 40% వచ్చింది. అంటే ఇదేంటంటే జనరల్ గా రాజకీయాల్లో ఓటమిని అంగీకరించడానికి మనసు అంగీకరించిన వాళ్ళు ఏదో ఒక డొంకి ఎత్తుక్కోవాలి. కాబట్టి మాకు 170 స్థానాలు రాకపోయినా కూడా 40% సీట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి. ఈ రోజు కాకపోయినా మళ్ళీ 29లో మేమే అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని జైల్లో చేస్తాం అని భయపెడుతున్నారు. చాలా మంది కూడా అలాగనే ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి 40% వచ్చినాయిగా బాలకోటయ్య గారు, ఆయనేం బలహీన పడలేదు కదా అని. ప్రజాస్వామ్యంలో ఎన్నో కొన్ని శాతం రాకోకుండా ఎలా ఉంటుంది ప్రసాద్ గారు? ఇద్దరు పోటీ చేసినప్పుడు, ఇద్దరు రన్నింగ్ రేసులో పాల్గొన్నప్పుడు వాడు ఉరుకుతుండగా, ఇప్పుడు ఒకటికే రావుగా 100కు 100%. ఇది ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యం కూడా ఇద్దరున్నప్పుడు ఒకటి సెకండే కదా రావాలి కదా. మరి మనం కూటమిగా ఎందుకు ఏర్పడ్డారు వీళ్ళు? ఓటు చేరకూడదనే కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూడా కూటమిగా ఎందుకు ఏర్పడ్డారు? ఇప్పుడు బై వైసీపీ అనే దాన్ని తీసుకురావటానికే కదా, లేకపోతే విడిపోతామనే కదా. ఆయన కూడా కూటమిని గెలవకుండా కోసం చేసిన ప్రయత్నం అదే కదా. అందుకని ప్రజాస్వామ్యంలో ఓట్లు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఆ రోజు జనసేనకు వస్తాయి, బీజేపీకి వస్తాయి, కాంగ్రెస్కి వస్తాయి, ఎంతో కొంత వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ ఈవీఎంల గోల్ ఏంటంటే ఓటమిని అంగీకరించడానికి మనసు రాక చేస్తున్న పనిగానే భావించాలి ఇది. ఈ మాటల మీద మాత్రం ప్రభుత్వం ఏదైనా దృష్టి పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నా సరే ఆ కోర్టుల ద్వారా పెద్ద ఎత్తున వాటికి సంబంధించిన
కదలిక తీసుకురావాలండి. న్యాయస్థానాలు కూడా ఓకే. తీసుకురావాలి. ఆ కదలిక తీసుకురాకపోతే ఒక మాట చెప్తాను ప్రసాద్ గారు, నా దృష్టిలో చెప్పండి. మాత్రం వైసీపీ పార్టీ డిజాస్టర్ పార్టీ అండి ఏపీకి. ఉమ్. ఏపీకి ఇదే ఒక విపత్తు అండి. ఎందుకంటే వైసీపీ వచ్చిన తర్వాతే ఈ విధమైన కొట్లాటలు మొదలైనయండి. అంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కానీ ఈ విధంగా కోసుకోటాలు, కొట్టుకోటాలు, పొడుచుకోటాలు, చంపుకోటాలు ఈ ప్రక్రియ లేదండి. కాబట్టి ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఒక కొత్త సంప్రదాయం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుమాల రాజకీయాలు అయిపోయినాయి, తెలంగాణకి మించి అయిపోయినాయి సార్. వరదల్లో రైట్. ప్రజలు మునుగుతున్నా, నిరాశ్రయులు అవుతున్నా, నిలువ నీడ లేకపోతున్నా కూడా రాజకీయాలే అన్నం తింటున్నారు తప్ప ఆ యొక్క శరణార్థులను ఆదుకున్న పాపాలను పోలేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా కనీసం వాళ్ళ పార్టీ తరఫున ఆదుకోకపోవడం అనేది మరీ దారుణాతి దారుణమైన విషయం. ఏదో ₹1,00,00,000 అని పేరు కన్నాడు తప్ప కోటి ఇవ్వలేదు. కాబట్టి ఈ తరహా రాజకీయాలను ప్రజలే అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి రైట్ అండి. తరహా రాజకీయాలను ప్రజలే అర్థం చేసుకోవాలి, ప్రజలే తిరస్కరించాలి. ఓకే, మరలా వస్తాను సార్. శేష్ గారు, ఏంటి వాళ్ళేమో ఏదో చిన్న తోపులాట తొక్కేసలాట జరిగితే మీరేమో ఆ రకంగా ఇచ్చేయటం ఏంటంటే కేసులు పెట్టేసి ఎప్పుడో అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే 4-5 ఏళ్ళు అంటున్నారుగా, జరిగింది 3 ఏళ్ల క్రితమే. బై మిస్టేక్ చెప్పారు ఆ మాట. కాదండి, 4-5 ఏళ్ళని. కాదు 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 మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి క్లియర్ గా. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్లానింగ్ మొత్తం ఈయనే చేసి ఈయనే పంపించాడు అనడానికి ఆయన నిన్న మాటల్లో మీకు ఒక అర్థం వచ్చేటువంటి సంఘటన ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇదే పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధి పట్టాభి అనే అతను బోస్ డికే అని తిట్టాడు. దాని అర్థమేమో పలానా సంథింగ్ ఎల్ల మీద వస్తుంది, అలా తిడితే ఊరుకుంటారా, కాబట్టి నేను పంపించాను, వాళ్ళు దాడి చేశారని ఆయన చెప్పేశాడు. ఓకే, మీకు అర్థమైందండి? లాజిక్ అర్థమైందా? అంటే ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఆ ముఖ్యమంత్రి తాలూకా అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చారు, అక్కడికి ధర్నాకు వచ్చారు, అటేపళ్ళు రియాక్ట్ అయ్యారు, వీళ్ళు ఏదో 1-2 రాళ్ళు ఇస్తుంటారు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏంటి, నన్ను తిట్టాడు కాబట్టి పట్టాభి అనే వ్యక్తి నేను పంపించే దాడికని క్లియర్ గా చెప్పాడు. అసలు ముందు మూయాల్సింది ఆయన్ని. అది కూడా వస్తుంది ఏదో ఒక రోజు. ఒకటండి. రెండోది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బీపీ పెరిగింది, అక్కడ చూస్తున్న పరిస్థితులు బీపీ పెరిగింది, ఆ బీపీ పెరిగిన దాంట్లో ఆ కోపం వచ్చి ఈవీఎం అని నేలకేసి కొట్టాడు, అంత మాత్రం అరెస్ట్ చేస్తారు ఎవరన్నారు అన్నట్టు. అంటే ఆయన మాట్లాడే విధానం చూడండి. అంటే బీపీ వస్తే ఏదైనా చేసే చెవుడైనప్పుడు నాకు బీపీ అది సార్, జగన్మోహన్ రెడ్డి గారు గొంతు మీద అడిగేసి తొక్కు చెప్పండి. అది ముఖ్యమంత్రి చేసిన కాదు సార్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అట్లా మాట్లాడొచ్చా? బీపీ పెరిగింది, ఈవీఎం బద్దలు కొట్టా, ధర్నాకు వచ్చారు, రాళ్ళు వేసి ఉంటారు, 2-3 రాళ్ళు. ఏందా మాట్లాడే విధానం? 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పంచినటువంటి వ్యక్తి, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు కూడా హింస, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? అది ఎంతవరకు హర్షించేటువంటి వ్యక్తి? అసలు అది కరెక్ట్ ఏనంటారా? మీకు ఒక పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నేను అంతకుముందు ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి విన్నాను, సిట్టింగ్ ఎంపీ గురించి విన్నాను, కానీ సిట్టింగ్ సీఎం గురించి వినలా నేను. సిట్టింగ్ సీఎం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే దాని అర్థమే నాకు అర్థం కాలేదు. మరి మీకేం తెలిసి చెప్పండి. అదే అంటున్నానండి, నేను అదే అంటున్నాను సార్. ఈయనకి ఒక మానసిక రుగ్మత ఉంది. ఆ మానసిక రుగ్మతలో ఏంటంటే, నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక ఎలిజిలేషన్ లో ఆయన ఫీల్ అవుతుంటాడు. ఎప్పుడైతే ప్రజల్లో, ఇప్పుడు నిజంగా కూడా ఆలోచించండి, 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ మీకు క్వైట్ ఆపోజిట్ వచ్చినప్పుడు, ఎలాంటి లీడర్ అయినా వచ్చి బయటకు వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉంటది? మేము బాగా పనిచేస్తున్నాం, కానీ రిజల్ట్ ఎందుకో ఊహించిన విధంగా రాలేదు, ఈ ఓటమికి సంబంధించి కారణాలను విశ్లేషించుకుంటాం, మా పార్టీ అంతర్గతంగా పోస్ట్ మార్టం చేసుకుంటాం, ప్రజలకు అండగా ఉంటాం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా మేము పోరాటం చేస్తాం, మరలా అధికారంలోకి రావడానికి మా కార్యకలాపాలు కొనసాగిస్తాం అని చెప్తారు ఎవరైనా సరే పొలిటికల్ లో. కానీ ఇతనేమంటాడు, నేను బట్టన్ నొక్కిరా, ఆ డబ్బులు ఏడపోయినాయి, ఈ అమ్మ అక్క చెల్లెళ్ళ ఆప్యాయతలు ఎటుపోయినాయి, అవతాతల అనురాగాలు ఎటుపోయినాయి. ఏం సార్ ఈ స్టేట్మెంట్లు? ఏంటి సార్ ఇది? అసలు అర్థం అవుతుందా? అంటే ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉందనడానికి ఇది చెప్తా ఉన్నాం. అంటే ఆయన ఏంటంటే ఒక ఇన్విజిలేషన్ లో ఉన్నాడు. ఆయన నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని శాశ్వత. మీకు చూస్తే కనుక ఆ వైసీపీ ప్లేనరీలో, సార్ వినిపిస్తుంది కదా నా వాయిస్? చెప్పండి. వైసీపీ ప్లేనరీలో కూడా శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటిస్తూ ఒక తీర్మానం చేస్తే
అది చెల్లదు అన్న తర్వాత శాశ్వతంగా కాదు అని మళ్ళీ నాలుగు కోరుకున్నటువంటి సంఘటన జరిగింది. దీనికి ఏంటంటే అవును. ఆ శాశ్వత అనేది ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది. ఆ శాశ్వత అనేది బాగా అలవాటు అయిపోయింది. ఈ అలవాటు అయిపోయినట్లు దాంట్లో వచ్చిన దౌర్భాగ్యం అనమాట ఇదంతా కూడా. ఎక్కడన్నా ముఖ్యమంత్రి అనేవాడు శాశ్వతంగా ఉండేదానికి అవకాశం ఉంది సార్? ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నిక జరిగింది. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు అంటే ఎక్కువ మెజారిటీ ఓట్ షేరింగ్ వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది బేసిక్ లాజిక్. 5వ తరగతి చదివే పిల్లని అడిగితే చెప్తాడు ఇది. అంటే ఆయన మానసిక స్థితి, ఆయన స్థితి అంత ప్రమాదకరంగా ఉంది కాబట్టి రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ఇంత భ్రష్టు పట్టించి ఇంత విధ్వంసానికి గురి చేశాడు. మీకు చూస్తే కనుక నిన్ననే నేను ప్రకాశం బ్యారేజ్ మీద అదంతా కూడా చూసి వచ్చానండి. వెళ్ళి ఆ 10 ఫీట్ నుంచి 15 ఫీట్ వరకు కిందకి దిగి పాపం వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ అది పెట్టుకుని, ఆ స్పెక్స్ అది పెట్టుకుని, ఆ స్విమ్మింగ్ డ్రెస్ పెట్టుకుని ఆ కటింగ్లు అవి కోస్తా ఉన్నారు. ఏది ఆ బయటికి లాగటానికి మునిగిపోయిన బోట్లని, మునిగిపోయిన బోట్లు అంటే అంత హెవీ వెయిట్ ఉన్నటువంటి బోట్లని లంగర్ కూడా వేయకుండా 3 బోట్లు ఒకే దానికి కట్టేసి వదిలేయటం అంటే ఎంత దారుణమైనటువంటి దుశ్చర్యకి వాళ్ళ ఒడిగట్టారనేది ఆలోచన చేయండి. అది కరువు ఉంటుంది సార్. ప్రకాశం బ్యారేజ్ గేట్ల నుంచి 2 అడుగులు ఎదరికొస్తే కరువు ఉంటది. ఇలాగా ఆ టర్న్ ఉంటది. ఆ టర్న్ కాడ వాటర్ ఫ్లో అయిందంటే మీకు అక్కడ నుంచి కంప్లీట్ విజయవాడ అంతా కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే విజయవాడని క్యాపిటల్ పనికిరాదు అని చెప్పేదానికోసం వీళ్ళు వేసేటువంటి అతిపెద్ద స్కెచ్ లో భాగంగా ఇప్పుడు అనేక మార్లు ఈ విజయవాడ మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుంది అని రకరకాల ఇది ఇతను కూడా వరదల్లో వచ్చి ఎంతసేపు ఉన్నాడు సార్? గడిచినటువంటి 10 days లో ఎన్ని రోజులు ఉన్నాడు? 2 రోజులు వచ్చాడు. 2 రోజులు ఎంతసేపు ఉన్నాడు? 20 minutes ఉన్నాడు. హుదూదులో ప్రకటించాడు వచ్చారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చి బురదల్లో పడి తిరుగుతున్నాడు కదా, తప్పదు కదా. 20 నిమిషాలు ఉన్నాడు. ₹1,00,00,000 ప్రకటించారు. ఈ రోజుగా ₹1,00,00,000 ఇవ్వలేదు. హుదూదులో 1,00,00,000 ప్రకటించారు. ఆ డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. ఊరికే ప్రకటన చేయటమే. ఆ ప్రకటన చేయటం తప్పక రూపాయి ఇచ్చిన పాపాన్ని పోలేదు. మొన్న అతను ఎవరో సినీ యాక్టర్ బ్రహ్మాజీ బ్రహ్మాండమైన కౌంటర్ వేశారు సార్ జగన్ అన్నది ప్రభుత్వం చేయలేదు అంటున్నారుగా, మనమే చేద్దాం, ముందు మన పార్టీ నుంచి ఒక 1000 కోట్లు రిలీజ్ చేసి ఎలా చేయాలో చేసి చూపిద్దాం అన్నా అని చెంప మీద కొట్టినట్టు చెప్పాడు అతను. వీళ్ళు నిజంగా ఎంత దారుణంగా తయారయ్యారంటే సార్, సర్వీస్ జరుగుతా ఉంది, ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ప్రపంచం అంతా చూస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి 74 ఏళ్ల వయసులో వ్యక్తి మోకాళ్ళలోతు బురదల్లో తిరిగాడు. Z+ కేటగిరీ ఉన్నట్టు ప్రొటెక్టివ్ ఉన్నటువంటి వ్యక్తి వెహికల్స్ లో పోవటానికి లేకపోతే ట్రాక్టర్లు ఎక్కుతున్నాడు, ప్రొక్లైనర్లు ఎక్కుతున్నాడు. ప్రజలకు ఏదో చెయ్యాలి, మన ఇబ్బంది అలా ఉన్న వాళ్ళకి ఏదో మనం చెయ్యాలని అంత తాపత్రయపడతా ఉంటే వీలైతే కష్టాల్లో ఉన్నాడు, మనం కూడా కొంత సహాయం చేద్దాం సార్, చేయలేకపోతే మూసు కూర్చుందాం నవరంధ్రాలు మూసుకుని. అంతేగాని చేసే వాళ్ళ మీద బురద చల్లుతూ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవద్దని కుట్ర వల్ల ఇది జరిగింది అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి వచ్చేమో కలెక్టరేట్ లో బడాయి చేస్తున్నాడు, అది బిల్డప్ ఇస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు సార్, అమరావతి మునిగిపోతుంది అంటాడు. ఇదేమో మ్యాన్ మేడ్ కెలామిటీ అంటాడు. మ్యాన్ మేడ్ కెలామిటీలు మీకు అలవాటు ఉంది కాబట్టి అది మీకు తెలిసింది, పని చేసేవాడికి ఏం తెలిసింది పాపం మ్యాన్ మేడ్ కెలామిటీ ఎట్లా చేయాలో. వైసీపీ వాళ్ళు రాలేదు. వైసీపీ వాళ్ళు వస్తే ఇంకా బాగుండేది, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళు ఏమో మరి బహుశా. ఎందుకంటే అదే అంటున్నాను సార్, నేను కూడా అదే అన్నాను, వాళ్ళు వస్తే బాగుండేది, వన్ సైడ్ గా లేకపోతే మనం చెప్పుకున్నట్టు ఉండేది, వస్తే బాగుండేది అని. ఎందుకంటే రారు సార్. ఎక్కడే కాదు, నేను 2-3 డిబేట్లు కూడా 2-3 ఛానల్కి వెళ్ళా కదా, శాటిలైట్ ఛానల్ కూడా పోయినా కదా, ఇలాంటి టాపిక్ లో ఉన్న రోజు నొక్కలేదు వాళ్ళు. అసలు పొరపాటు రాట్లా, ఎలాంటి రోజు వస్తున్నారు అట్లాంటి మిస్ అవుతున్నాయి, రావట్లేదు. ఎలాంటివి వస్తున్నారంటే IAS అధికారులకి సంతకాలు పెట్టిస్తాం కరెక్టేనా, ఇలాంటి డిబేట్లు ఉంటే చూడండి, అలాంటప్పుడు మాత్రం ఏదో చెప్పొచ్చు అనే ఉద్దేశం మీద వస్తున్నారు తప్ప ఇట్లాంటి వాటికి అసలు రావట్లేదు వాళ్ళు. ఎంత దారుణంగా ఉన్నారు సార్ అసలు. ఒక నిమిషం మరలా వస్తాను. రజనీ గారు, యాక్చువల్గా నేను చాలా సెర్చ్ చేశానండి ఈ వర్డ్ గురించి, బోషడికి అనే పదానికి మీనింగ్ ఏంటి అని చెప్పేసి చాలా మంది సెర్చ్ చేశారు ఈ గూగుల్లో, ఎవరికి దొరకట్లా మీనింగు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట దొరికింది ఇదే అర్థం అని చెప్పేసి నాకు డౌట్ అనమాట. ఎందుకంటే ఆయన మరలా నిన్న కూడా ప్రస్తావించారు, బోషడికి అన్నాడు, బోషడికి అంటే ఇదే అర్థం అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. మరి బహుశా ఆ డిక్షనరీ రాసిన వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ, అది ఆ డిక్షనరీ ఏంటో కూడా నాకు తెలియదు. ఒకటి సార్ ఒక్క నిమిషం రావచ్చా మధ్యలో, రజనీ గారు ఏమనుకోద్ది. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పానండి, మానసిక రుగ్మతలో ఫీల్ అయినప్పుడు కొన్ని సినిమాలు మీరు చూసుంటారు, ఏమి జరిగినా కూడా అది నేనే అని ఫీల్ అయిపోతుంటారు. అలాగా బాస్ దిక్కైనా ఆయన అలా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఆయన ఫీలింగ్ అది, దాన్ని మనం ఏం చేస్తాం,
రజనీ గారు Feeling కంటిన్యూ కాదు చేయండి. సార్ అది ఒక ఎమోషన్ తీసుకొచ్చేసి పబ్లిక్కి ఇది చేయాలనేది చేసింది అది. దీని వెనకాల పెద్ద ట్రాప్ ఉంది. అయితే అదే మనం సార్ ఆలోచించాల్సిన జరిగింది, అంశం రిజల్ట్ ఏంటి కూడా అంటే చూశారు కదా. మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే డైరెక్ట్గా ఏదైతే ఈయన చెప్పిన మీనింగ్ వర్డ్ ఉందో మనం పలకలేకుండా లంకొడక అనేది, అదే పదాన్ని డైరెక్ట్గా వైసీపీ నాయకులు చాలామంది వాడారు, ప్రెస్ మీట్లో వాడారు, అది తప్పలేదు సార్, అది తప్పలేదు. ప్రజల ముందు వాళ్ళు ఏమన్నా వాడారు. తిట్టచ్చు, అది తప్పలేదు. అయితే మరి దాన్ని డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఎవరికి బీపీలు రాలా? ఎందుకు రాలేదు? అభిమానులు లేరా ఏంటి? ఒకవేళ వాళ్ళకి బీపీలు వస్తే ఎట్టుండే అది వేరే విషయం తర్వాత. కానీ నాకు ఈ పదానికి మాత్రం అర్థం దొరకట్లేదండి. దాని తర్వాత సార్, నేను ఇంకొక కూడా- కీలకమైన అంశం, ఒక్క నిమిషం, అది సార్ నన్ను నేను కూడా ప్రశ్నించండి. నేను ఒక్క కూడా నిమిషం, నేను నేను ఒక చెప్పిన తర్వాత live లో మీరే చెప్పండి. ఒక్క నిమిషం. Yeah. దీనికి రెండు, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా ఆయన ఓడిపోయిన తర్వాత పదే పదే ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, జగన్ అన్న ఉంటే ఈ బటన్ నొక్కేవాడు, జగన్ అన్న ఉంటే అది వచ్చేది, జగన్ అన్న ఉంటే ఇది వచ్చేది అన్నాడు. కానీ ఏ రోజైనా కానీ జగన్ అన్న ఉంటే ఈ ఉద్యోగం వస్తుంది, జగన్ అన్న ఉంటే ఈ రోడ్లు వస్తాయి, జగన్ అన్న ఉంటే ఈ డెవలప్మెంట్ ఉంటుంది అనేది మాత్రం రావట్లా. చెప్పండి రజనీ గారు. సార్, ఏదైతే గూగుల్లో సెర్చ్ చేశారన్నారో, నిన్న కూడా ఒక ఏబిఎన్ లైవ్ లో కూర్చున్నప్పుడు దాని గురించి డిస్కషన్ జరుగుతుంటే ఇంత మీనింగ్ వచ్చిందా అని ఓపెన్ చేసి చూస్తే నాకు కూడా దొరకలేదండి. దానికి రిలేటెడ్ గానో లేకపోతే ఇంకో రకంగానో ఉంటాయేమో కానీ కరెక్ట్ గా సింక్ అయ్యే వర్డ్, జనాల్ని రెచ్చగొట్టే వర్డ్. ఒక తల్లిని తిట్టిరారు అంటే ఏదైతే పాపం జగన్ గారి కొంత వర్గ Emotion touch అభిమానులు అంటారా? ఉంటారో వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా కూడా దాడులు చేపించాలనేసి ఉద్దేశం అండి. అక్కడ ఆ పదం ఏదైతే ఉందో దాన్ని తెలంగాణలో ఎక్కువగా వాడుతుంటారండి. అంటే ప్రతి ఒక్కరు మనకు కూడా వాడుక భాషలో ఉంటుంది. మా స్కూల్లో కూడా సర్వసాధారణంగా టీచర్లు వాడతారు. వాడేవాళ్ళు అండి మా చిన్నప్పుడు కూడా. అవునవునండి, కానీ దాంట్లో ఇంత పెద్ద బూత్ ఉందా అని మాకు తెలియలేదు. ఇంకెవరు అసలు దయచేసి అది ఉందో వాడకండి. లేదో డౌట్ ఇప్పుడు నాకు యాక్చువల్గా తెలియదు అంటున్నారు మీరు, అంటే మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు. కాదండి, ఎందుకంటే జగన్ గారి డిక్షనరీలో భారతి గారి వయా మీడియా ద్వారా ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ క్యాడర్ అండి. అంటే స్టేజ్ మీద జోగి రమేష్ గారు ప్రతిపక్ష నాయకులని చిత్తకార్తి కుక్కలతో పోల్చడం, పెళ్ళాం అనే పదాన్ని పిలిచే భర్త కూడా 4 గోడల మధ్య పిలుస్తాడు కానీ బయటికి వెళ్ళి పరిచయం చేసేటప్పుడు నా భార్య అంటాడు. కానీ మరి వీళ్ళు ఏ బడిలో చదువుకున్నారో తెలియదు కానీ స్టేజ్ మీద పవన్ గారికి 4 పెళ్ళాలు, 4 సంవత్సరాలకు ఒక పెళ్ళం, ఈయనే మరి పంపిస్తున్నాడు లోపలికి గేట్ దగ్గర టికెట్ ఇచ్చి. సిగ్గు లేదు? అలాంటి స్టేజ్ల ముందు పిల్లలు కూర్చున్న దగ్గర అలాంటి మాటలు మాట్లాడొచ్చా? నువ్వు ఏ పని మీద వచ్చో ఆ పని కౌంటర్ చూసుకొని, వేశారు కదా కాదు ఏ పని మీద పెళ్ళాం వచ్చో. అని చెప్పేసి. అవునవును, అంత ముచ్చట పడుతున్నావా జగన్ రా నా 4గో పెళ్ళంగా అని అడుగుతున్నారు. ఎందుకంటే 4గో పెళ్ళం ఎవరో ఆయనకి దానికి తెలియట్లా. కౌంటర్ వేశారండి, కొణిదెల జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దాన్ని కూడా అన్నారు ఎవరో. కరెక్ట్ కదా? అవునండి, ఇప్పుడు మా వదిన అయితే మా ఇంటి పేరు వచ్చేస్తుంది కదా సార్, మా ఇంటి పేరు వచ్చేస్తుంది, మా కమ్యూనిటీ వచ్చేస్తుంది. ఇక తెచ్చేసుకోవడమే పులివెందుల నుంచి అత్తగారింటికి. మరి ఆయన ఎక్కడ మంగళగిరిలో దుకాణం పెడతాడా, పిఠాపురంలో పెడతాడా, ఇంకా ఆయన ఇష్టం. సరే, ఎనీవే ఇక్కడ ఇంకా కూడా గుంటూరు జైల్లో వేస్తాను, ఇంకా కూడా నేనే సీఎం అనే పదాలని కొన్ని వాడుతుంటే ఇంకా అన్న చెప్పినట్టు ఎలిజినేషన్ నుంచి ఇంకా బయటికి రాలేదేమో అనిపిస్తుంది. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ప్రతిసారి వస్తున్న ప్రతిసారి రెడ్ బుక్ పరిపాలన అంటారు. ఇంతవరకు ఆ రెడ్ బుక్ అనేది కనీసం బుక్ స్టాల్లో కనీసం ప్రిలిమ్స్ లాగా, అంటే ఒక ఇలా ఉండొచ్చేమో అని ఒక బుక్ వదిలినా కూడా వెచ్చలు విడిగా సేల్ అయిపోతుంది. వైసీపీ వాళ్ళే కొనేస్తారు. ప్రొఫార్మర్ ఇలా ఉంటుంది, దీంట్లో ఫస్ట్ ఈ అభ్యర్థుల గురించి నమోదు చేసినటువంటి కేసులు, వైసీపీ వాళ్ళు లేకపోతే కొనాలి అంటే రెడ్ బుక్ అని పెట్టకూడదు, రెడ్డి బుక్ అని పెట్టాలా. రెడ్ బుక్ వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, దాంట్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. నేను అలానే అంటే అనట్లేదు, రిజర్వేషన్ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు అది మినిస్ట్రీ కాబట్టి కోసం అని చెప్తున్నా. సరే సార్, మినిస్ట్రీ కోసం కులం కార్డు వాడిన జోగి రమేష్ గారు, జోగి రాజీవ్ అరెస్ట్ చేసినప్పుడు అదే అమర్నాథ్ గౌడ్ని బీసీ సార్, గౌడ్ కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ, అసలు ఆ బిడ్డని తగలబెడితే అది సూసైడ్ అని రాసేసిన వ్యక్తికి కులం అప్పుడు గుర్తుకు రాలేదండి. దళితులు మాస్క్ అడిగినప్పుడు ఒక డాక్టర్ ని అంత కిరాతకంగా పిచ్చివాడిని చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక దళిత బిడ్డని కొండేపిలో ట్రాక్టర్ పెట్టి తొక్కించినప్పుడు, ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు గుర్తుకు రాని కులం కార్డు శిరోమండనం కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నందిగామ సురేష్ గారు అంతెందుకు అతను సీన్ ఉన్నాడు కదా, అతను ఐఏసీ అంటే కోడికత్ సీన్ అంటారు కదా అతని పేరు,
జనవర్త ఏదో ఉంటుంది ఆ శ్రీనివాసు. మరి అతను 5 సంవత్సరాల పాటు జైల్లో కోడికత్తి పెట్టినప్పుడు బెయిల్ కోడికత్తి లేకుండా సీన్ అంటారు సార్ పాపం. అతని ఇంటి పేరు కూడా మర్చిపోయాం. దరిద్రం ఏంటంటే సో అదే. వీళ్ళందరి దగ్గర గుర్తుకు రాని కులం కార్డు ఇక్కడ ఎందుకు గుర్తుకొస్తుందో మాకు అర్థం కావట్లేదు. అరటి తోటలు తగలబెట్టాడన్న అభిమానం నీకుంటే, ఎంత కొట్టినా నీ పేరు చెప్పకపోతే, అతను నీ విశ్వాసం కలిగి ఉన్నాడని నువ్వు భావిస్తే, పులివెందుల్లో ఒక 5 ఎకరాల పొలం ఇవ్వు, ఒక విల్లా కట్టివు, వాళ్ళ బిడ్డల్ని చదివించు. అంతేగాని పార్లమెంటులో ఎంపీ సీట్ ఇస్తావా? ఒక జిల్లా మొత్తం అతని అండర్ కంట్రోల్లో ఉండేలా చేస్తావా? అతను ఏ రోజన్నా ఆ ఏరియా సమస్యల గురించి కానీ, రాష్ట్రం సమస్యల గురించి కానీ ఏ ఒక్కసారైనా స్టేజ్ల మీద మాట్లాడా? అతను ఒక సామాన్యుడు, ఏమీ లేవన్నారు కదండి ఆయనకి. మరి ఈ ఎంపీ పదవి అయిపోయేసరికి ఆయన ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి ఏంటి ఏమైనా సరే, మరి మొన్న అఫిడవిట్లో ఏం పెట్టారేంటి చూడలేదు, ఒకసారి చూడాలి కూడా. సార్ అఫిడవిట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడిద్ది సార్. వరి పంట వేసినోడికి ఏ లాభం వస్తుందో చేను వేసిన రైతును అడగచ్చు. 100 ఎకరాలు వేసినోడికి కూడా మిగల్లా. మిర్చి పంటలు వేసి పత్తి పంటలు వేసినోడికి కూడా పత్తి వ్యాపారం అయిపోయింది. ఈయన ఏ గంజాయి పంటలు వేస్తాడని 9 లక్షలు అఫిడవిట్ లో చూపించి 2004కి మళ్ళీ 2009, 2010, 11 మూవ్మెంట్ కి వచ్చేటప్పటికి 88 కోట్లు సుమారు అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టిన ట్యాక్స్ పే పరిస్థితి. చేశారులేండి. ఎస్ సార్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. అది అంటే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సీక్రెట్ ఉంది. నందిగం సురేష్ పెట్టింది ఏంటి? 2019 ఎన్నికల్లో పెట్టిన ఎఫిడవిట్, 2024 పెట్టిన ఎఫిడవిట్, ఆ రెండు ఒకసారి చెక్ చేశారు ఏమైనా? సార్ అసలు ఆయన ఈ రోజుకి కూడా ఉండేది అదేంటది ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటాడు సార్. అది ఎక్కడికి ఓకే. వెళ్ళడు. కానీ ఎక్కడ నుంచి వచ్చింది ఈ సంపాదన? నా భర్తకి ఏ పాపం పుణ్యం తెలియదు, నా భర్తని వాడు వీడు అనొద్దంటే ఆయన ఏమన్నా వావిలాల గోపాలకృష్ణయ్య, లేకపోతే పుచ్చలపల్లి సరే, సుందరయ్య, వాడు వీడియో లేకపోతే సంపాదించడం ఎందుకులేండి, అవసరం లేదు మనకి. స్వాతంత్ర సమరయోధ? లేదండి, అనిత గారు ఏదో అన్నారని మరి భార్య వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అతను ఎంత మందిని ఎన్ని స్టేజ్ల మీద ఎంత అసభ్యంగా, అది డైరెక్ట్ గా లైవ్ మాట్లాడాడు. డిబేట్ లో పదజాలం వాడాడని అవునవును. తెలుసు. ఇప్పుడు ఆయన అనరడం తప్పే, కానీ ఆయన ఎంత మందిని ఎలా మాట్లాడాడు, ఎన్ని కేసుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ రోజు లంగరేయకుండా వదిలేసిన 3 బోట్లని ఒకే పెద్ద పెద్ద చైన్లు పెట్టి బంధించి దాంట్లో ఎక్కువ టన్నులు ఉండేలాగా ఇసుక కూడా పెట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేసిన పాత్రలో ఈ రోజు నందిగాం గారు ఉన్నా, వారి అనుజ్ఞుడు లేకపోతే వారి వీరాభిమానులు ఎవరన్నా జగన్ రెడ్డి గారి తాలూకా వాళ్ళు ఉన్నా, జగన్ గారే ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఇది నిజంగా దేశద్రోహం అండి. రాష్ట్రం రైట్. గడ్డు కాలంలో ఉన్నప్పుడు రూపాయి సాయం చేయలేకపోయినా పర్లేదు, కానీ అన్యాయం చేయకండి, ఇబ్బందులు పెట్టకండి. కోట్లు ఇస్తామన్న వాళ్ళు ఈ రోజు గల్లంతైపోయారు. హుదూ తుఫానుకి ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఎవరివ్వాలి ఆ ₹1 పోటీ చేసిన వాళ్ళందరూ లక్షలు వేసుకొని ఆ డబ్బుల్ని కూర్చి జగన్ గారు ఇవ్వమన్నారంటూ చెక్ ఇవ్వాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎనీవే, ఆయన ఓటమి గల కారణాలు తెలుసుకునే పరిస్థితులు ఆయన లేడు. ఆయన వెనకాలుండే సైన్యం మళ్ళీ ఎప్పుడు ఈయన వస్తాడా విధ్వంసం చేద్దామని వారు సిద్ధంగా ఉన్నారు. ఎనీవే, సిద్ధం అన్న ఫ్లెక్సీలు పోయి ఈ రోజు ప్రజలే ప్రకటించారు యుద్ధంగా. ఆయన ఎప్పుడు రాజా అనుకుంటాడా, రాజా విక్రమార్కుడు కొడుకు అనుకుంటాడా, రాజశేఖర రెడ్డి కొడుకు అనుకుంటాడా, రాజారెడ్డి మనోడు అనుకుంటాడా నాకు తెలియదు. కానీ ఇంకా కూడా ఆయనే రాజు అనుకున్నట్టుగా 30 ఏళ్ళు పరిపాలించేస్తా, 130 ఏళ్ళు నేనే ఉంటా అనేది మాత్రం పిచ్చి మాటలుగా మేము భావిస్తున్నాం సార్. ఆయన ప్రపంచానికి ఆయనే రాజు, ఎవరి ప్రపంచానికి వాళ్ళే రాజులు, ఇబ్బంది ఏముందిలే. కానీ కానీ ఇందాక చెక్ అని అడిగారు సార్, ₹1 చెక్. అది కంబైన్డ్ అకౌంట్ ఉంది సార్. భారతి గారు జగన్ గారు ఇద్దరు సంతకం పెట్టాలి. కానీ భారతి గారు పెట్టడానికి రిజెక్ట్ చేశారట. నన్ను అడిగి ఇచ్చావా స్టేట్మెంట్? ఎవరు వెళ్ళమన్నారు ఆ నీళ్ళలోకి? ఎందుకంటే 151 సీట్లు ఇస్తే ఏరియల్ సర్వే చేశారు స్పెక్యులేషన్స్ సార్. లేండి. ఏరియల్ సర్వే చేశారు సార్. కానీ ఈ రోజు 1 తగ్గించి 11 కుదేస్తే మోకాళ్ళ లోతుగా నీళ్లు వచ్చినాయి. ఇంకా కూడా ఇలాంటి ప్రచారాలే చేసుకుని గుంటూరు జైల్లో వేస్తాను, గుళ్ళకమ్మ నీళ్లలో తోస్తాను అని పిచ్చి మాటలు మాట్లాడితే ఒకటి పోయి ఒక్కడిగా మిగిలిపోతాడేమో చూసుకోవాలండి. రైట్. బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా నేను బటన్ నొక్కుతున్నాను అంటారు, కానీ అమరావతి రాజధాని గురించి ఏ రోజు నోరెత్తలా. పోనీ కనీసం ఆయన ఏదైతే 3 రాజధానులను కట్టుబడి ఉండారో దాని గురించి అయినా మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు. నేనుంటే జగనన్న ఉంటే పోలవరం పూర్తయిపోయేది, పోలవరం పరిగెత్తిచ్చేవాడిని అన్న మాట వస్తుందేమో అని నేను ఎదురు చూసా సామాన్య ప్రజలతో పాటుగా. అలాగే నిరుద్యోగ యువత గురించి మాట్లాడరు, పెట్టుబడి గురించి మాట్లాడరు, పరిశ్రమల గురించి మాట్లాడరు, కానీ బటన్ ఒకటి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా
ఒకసారన్నా అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారా? అయ్యా అమరావతి రైతుల పరిస్థితి ఇది ఏంటి అని చెప్పేసి. ప్రసాద్ గారు, ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నందిగం సురేష్, ఇందులో అసలు ఎవరో కొసరెవరో? అసలు జగన్మోహన్ రెడ్డి, కొసరు నందిగం సురేష్. నందిగం సురేష్ని టార్గెట్ చేసి మాట్లాడాల్సినంత అవసరం ఏ విషయంలో కూడా లేదు. ఆది మూల పురుషుడు, మొత్తం పరిపాలనకు సంబంధించిన బాధ్యత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది బోట్లైనా, వరదలైనా, లేదంటే రాళ్ళేసినా, రప్పలేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడాలి. అంతే తప్ప ఒక దళిత ఎంపీ గురించి మాట్లాడాల్సిన నెసెసిటీనే లేదు. రాళ్ళేసినే ఉంటే నేరస్తులనే పక్కన పెట్టుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత. రెండు, మీరన్న పదానికి నాకు తెలిసిన అర్థం, పట్టాభికి తెలిసిన అర్థం పనికిరాని వ్యక్తి అని అర్థం. ఎందుకు పనికిరాని వ్యక్తులని ఆ పదంతో పోలుస్తారు? అది సర్వసాధారణంగా అందరూ కూడా గ్రామాల్లో వాడతారు, సినిమాల్లో వాడతారు, తెలంగాణలో వాడతారు. పట్టాభి గారికి కూడా తెలిసింది కూడా ఆ అర్థంలోనే అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అర్థం అయితే మాకు తెలియదు, డిక్షనరీలో కూడా లేదు. అది ఆయనకి తెలిసిన అర్థం ఏమిటి అని అంటే, ఆయన ఏదో మేరకు దాని మీద కక్ష తీర్చుకోవాలి కాబట్టి వాళ్ళ కార్యకర్తల చేత దాడి చేయించారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారు. మూడోది, మీకు మహాభారతంలో కూడా ఇద్దరు ఉంటారండి యుద్ధంలో. ఒకటి అర్జునుడు, రెండు ఉత్తర కుమారుడు. అర్జునుడు పద్యం పాడిని అమ్మంటే బాణం తీసుకొని యుద్ధం చేస్తాడు. ఉత్తర కుమారుడు పద్యం కూడా వాడుకోకుండా రథం దిగేసి పారిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర కుమారుడు. ఇవన్నీ కూడా ఉత్తర కుమార ప్రగల్భాలు. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, రాబోయేది లేదు, ఆయన మారేది లేదు, మారతాడన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన చెట్టును ఆయనే నరుక్కున్నాడు, ఆయన కొమ్మను ఆయనే నరుక్కున్నాడు, ఆయన తినే అన్నంలో ఆయనే దుమ్మేసుకున్నాడు. రాష్ట్రాన్ని దుంపనాశనం చేశాడు కాబట్టి 11 సీట్లతో పక్కన పెట్టారు. మళ్ళీ ఆయన రాజకీయం ఆయన చేస్తున్నాడు. చేస్తే చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీగా ఆయన చేసుకోవాలి. కానీ అటువంటి నాయకుడి పట్ల మాత్రం ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. మూడోది, కూటమి ప్రభుత్వం కూడా ఈ రాజకీయ విన్యాసాల కంటే ప్రజల యొక్క యోగక్షేమాలను, ఏ ప్రజలైతే 164 సీట్లు ఇచ్చేసి అపూర్వమైన విజయంతో మిమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యత నెరవేర్చారు. వరదలో నష్టపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేసి 5,000 రూపాయలు చాదుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. పూర్తిగా పాడైపోయిన ఇంటికి 50,000 ఇవ్వాలి, పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 25,000 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ₹1 ఇవ్వలేదండి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి ఫస్ట్. ఇంతవరకు బాధ్యత పడలేదు. సర్వేల పేరు మీద కాలయాపన చేస్తుంది. ఇది చాలా తప్పు. ఇలాంటి చర్యల మూలానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ రోజున రాష్ట్రం ఎంత కుదేలయ్యి ఉంటే ఇంకా అంటే నేను సర్వేలు చేయొద్దని నేను అన్నాం, సర్వేలు చేయొద్దని తక్షణ సాయంగా అది ఒక విపత్తు అండి, ఒక విపత్తు. ఆ విపత్తు మీద చర్యలు తీసుకోవాలి. మూడోది, ఇప్పుడు బోట్ల వ్యవహారం ఉంది. బోట్ల వ్యవహారం నిజంగా బోట్లు గనక ప్రకాశం బ్యారేజీ దిమ్మని గుద్దుకొని ఉండి ప్రకాశం బ్యారేజీకి నష్టం జరిగితే తర్వాత జరిగే పరిణామాలు మాటలకు అందవు, రాతలకు అందవు. ఒక జల ప్రళయం వచ్చి జల సమాధి అయ్యేది. 1977లో దివిసీమ ఉప్పెన చూసాం, మళ్ళీ అలాంటి దివిసీమని డబల్ చూసేవాళ్ళం. ఇలాంటి మహాఘోరమైన సంఘటన మీద కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాం తప్ప దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించట్లేదు. ఈరోజు జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ స్పందించాలి, అధికారులు స్పందించాలి తక్షణం. ఇది భారతదేశం కాబట్టి సరిపోయిందండి సర్వేలు విచారణలో. ఇది అరబిక్ కంట్రీలో, దుబాయ్ కంట్రీలో అయితే మాత్రం ప్రకాశం బ్యారేజ్ మీద ఉరి తీసి ఆ ఉరి తీసిన వ్యక్తులు అలాగే ఉంచుతారు 1 ఏడాది పాటు. ఎందుకంటే కాదండి, ఓట్లు పడలేదని బోట్లు వచ్చినాయి అంటారా? కాదండి, ఏమి జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకుంటున్నాం. నిజంగా కనుక అది ఏదైనా జరుగుంటే ఇక్కడ బాలకోట ఉండడు, అక్కడ రజనీ గారు ఉండరు. అవును, ఇప్పుడు ప్రభావం ఎంత ఉంటుందంటే 2 జిల్లాలు పోయినట్టేనా? 2 జిల్లాలు ఏంటి సార్, దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నుంచి అవనిగడ్డ వరకు దాదాపు కొన్ని లక్షల మంది, 3-4 లక్షల మంది జలసమాధి అయ్యే ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు 57లో కట్టిన ప్రకాశం బ్యారేజ్ అనే దాన్ని కూడా నిలబెట్టు కోసం ఏదో మరమ్మతులు చేసుకుంటున్నాం. ఈ 40 టన్నులు 50 టన్నులు ఉన్న బోట్లు, ఒక్కొక్క బోట్లు అనంట 4 లారీలు ఇసుక పడుతుందంట. బోటు బరువు 40 టన్నులు, బోటు ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు బోటు ఖరీదు.
మరి 4 బోట్లు కలిపి బోట్లు పోతే బోట్లు యజమానులు వచ్చి మా బోట్లు కొట్టుకొచ్చి అని చెప్పాల్సిన బాధ్యత లేదా? అదేదో సాదా విషయంగా భావిస్తున్నాం. అలాగనే వచ్చినాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి, లేదా పాపం చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి నడిపి, లేదంటే జైల్లో పెట్టి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయాలు పడిపోయి ప్రజలు కూడా ఏమైపోయారంటే మాకు ప్రమాదకరమైన రాజకీయాలు వచ్చేసినాయండి. ఇప్పుడు నాయకుడికి భజన చేయటం తప్ప, నాయకుడిని కీర్తించడం తప్ప, నాయకుడికి జిందాబాదులు చెప్పడం తప్ప నిజంగా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇది ప్రభుత్వాలు ప్రజలు వెరసి అంతిమంగా నష్టపోయేది ప్రజలనే స్పృహ లేకపోకుండా నాయకుడే నాయకుల గురించి మాట్లాడటమే అయిపోయింది. అలా ఉండటం మూలానే ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు వచ్చినాయి. తప్పనిసరిగా ఏంటంటే ప్రభుత్వం, ఇందా మీరు అన్నారు సంక్షేమ పథకాల గురించి, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఆలస్యం అవుతుందా, త్వరితగతిన చేస్తారనేది తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన మేరకు మేనిఫెస్టో అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. తక్షణంగా ఈ ముంపు వచ్చింది కాబట్టి ఈ రోజున సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు, కానీ ఆలోచన అయితే ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా, ఆయన ఇచ్చాడా, ఎంత ఇచ్చాడు, సహాయక చర్యలు ఫండ్స్ ఏం ఆగవు కాబట్టి కాదు. సంక్షేమ పథకాల అమల్లో ఆయన ఎంతవరకు చేశారనే విషయం పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా ఎంతో కొంత ఆ సంక్షేమ పథకాల దిశగా అడుగులు వేస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంకా 4 రోజులు లేట్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తారనుకుంటున్నాను. అడుగులు వెయ్యాలి కూడా. అంతకంటే ముఖ్యంగా అందరూ కలిసేసి ఇప్పుడు ఈ ముంపు బారిన పడ్డ బెజవాడను కానీ, ముంపు బారిన పడ్డ గ్రామాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. శేష్ గారు సార్ ఏంటి చెప్పండి, మరి మీరు జాగ్రత్తగా పరిపాలన చేస్తారా, మరలా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తారా? సార్, జరిగినటువంటి 3 నెలల్లో ఎంత అద్భుతమైన పరిపాలన సాగిస్తా ఉన్నారో, ప్రజల కష్టాల్లో ఉంటే ఎట్లా స్పందించారు గతంలో. నేనంటే కామెంట్ చేయట్లేదు కానండి, జరిగిన దాని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను దాదాపు 4-5 ముఖ్యమంత్రులు చూశాను కానీ ఎప్పుడు చూడలేదు. ఇది ప్రజల కష్టాల్లో ఉంటే, ఇప్పుడు వరదలో తుఫాను ఉంటే అయితే ఏరియల్ సర్వే చేస్తారు, లేదంటే కనుక వెళ్ళి చూస్తారు. అంతేగాని పంట పొలాలు మునిగిపోతే ఆ రోడ్డు మీదనేమో రెడ్ కార్పెట్లు వేసి, పొలం ఎదురుగుంటానేమో స్టేజ్ వేసి, చుట్టూరు బ్యారికేడ్లు కట్టి, ఆ స్టేజ్ మీద నుంచి పొలాలను ఎట్లా చూసే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం నేను చూసాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇలాంటి పరిపాలన నుంచి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి మోకాళ్ళ లోతు నీళ్లలో బురదలు తెచ్చుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితులు, అంటే చివరి వ్యక్తి వరకు కూడా సహాయం అందాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళ మనస్తత్వాలు మనకు అర్థమవుతున్నాయి. ప్రజల పక్షాన వీళ్ళకి ఎంత కైండ్ హార్ట్ ఉందనేది. ఖచ్చితంగా సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, 10 ఏళ్ల పాటు ఈ కూటమి అధికారంలో ఉండేలాగా, కలిసే ప్రయాణం చేసేలాగా ఇది తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అని. ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుందని మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే దానికి తగ్గట్టుగా పని అలా చేస్తున్నారు కాబట్టి, పని చేసే వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల నుంచి ఆశీర్వాదం ఉంటది కాబట్టి, అందులో ఎలాంటి పరిపాలన ఉండాలి, ఎలాంటి పరిపాలన ఉండకూడదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేసి ఉన్నారు కాబట్టి, ప్రజలు మరోసారి తప్పు చేసేటువంటి అవకాశం ఉండదని మాత్రం నేనైతే బలంగా విశ్వసిస్తున్నానని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జైల్లో మళ్ళీ మేము వచ్చి పెడతామని ఏదైతే అంటున్నారో, ఆయన వెళ్ళకుండా ఉంటే చాలని ఆయన అనుకునేలాగా డెఫినెట్ గా రానున్న రోజులు ఉంటాయి. అయితే ఇక్కడ సార్, పోలీస్ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు చాలామంది మిస్సింగ్, అంటే ఎస్కేప్ అయ్యారు అని చెప్పేసి చెబుతా ఉన్నారు. జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, దేవినేని అవినాష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, తలసిల రఘురామ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏంటి పోలీసులు ఎందుకంటే కావాలనే ఏమన్నా తాచారం చేస్తున్నారా ఏంటి? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ వరదకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు బిజీగా ఉంటే వీళ్ళు పోనీలు అని చెప్పేసి ఇట్లా ఏమైనా వదిలేస్తున్నారా ఏంటి? మరి దాని పరిస్థితి వాళ్ళని రిటర్న్ పట్టుకునేది ఉందా లేదా, లేకపోతే ఇలాగే డొల్లిచ్చేస్తారు రోజులు? సార్, జనరల్ గా రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ ఏంటి? నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఓ మనిషి ఎక్కడ ఉన్నాడో పట్టుకురావటం ఇంత పెద్ద వ్యవస్థలో పెద్ద విషయమా? కానీ ఏంటంటే వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి ఉన్నారు కదా, ఇంకా ఆ వాసన నుంచి బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది. ప్రాబ్లం ఏంటంటే మనకు లిమిటెడ్ అధికారులు ఉన్నారు. అధికారులతో ఇతను చేయించాల్సిన తప్పులన్నీ చేయించేశాడు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎదరికొస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి చాలా మంది ఏంటంటే ఇంకా వాసన నుంచి బయటకు రాలేదు. కొత్తగా మనం ఇప్పుడు రిక్రూట్ చేసేసి వేరే అధికారులు తీసుకురాలేని పరిస్థితి. ఉన్న వాళ్ళతో కొద్దిగా గట్టి ఇటు మర్చి పని చేయించుకోవాలి. చాలా మంది అదే తప్పుల్లోనే ఉన్నారు. మాకు చాలా ఆవేదన ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ఇద్దరు అధిపతులు ఏం చేస్తున్నారు, మీరు సమయం పాటించండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరి మీద బావద్దు, ఎవరిని ఏమనొద్దని మాకు సంఖ్యలు వేసి మమ్మల్ని కూర్చోబెడుతున్నారు. కనీసం ఇంటెలిజెన్స్ పెట్టండి, వాళ్ళని పట్టుకుంటారు కదా. అదే అంటున్నా సార్, అదే అంటున్నాం. ఇప్పుడు
ఏవి వెంకటేశ్వర గారు ఎపిసోడ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా అయితే ఏవి వెంకటేశ్వర గారి నెత్తి మీద పాలు పోయాల. ఎందుకంటే తునిగట్టడం జరుగుతున్న విషయాన్ని ఆయన కనీసం ప్రభుత్వానికి ముందస్తుగా చెప్పలేదు. అది ఎంత పెద్ద డ్యామేజ్ చేస్తుందో మనందరికీ తెలుసు. కానీ ఆయన విపరీతమైనటువంటి హింసలు పెట్టాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. మొన్న కూడా చూశారు, సుభాష్ కాన్స్టెన్సీలో ఎవరో మినిస్టర్, లేబర్ మినిస్టర్ కాన్స్టెన్సీలో రామచంద్రపురం ఎస్ఐ విషయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఇన్సిడెంట్, అలాగే గుంటూరు దగ్గర కూడా అలాంటి సేమ్ ఇన్సిడెంటే. అంటే మాకు చాలా బాధగా ఉందని, కోపం ఉంది. ఇప్పుడు చూడండి, మొన్న కూడా పులవర్తి నాని సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి పార్టీ 1 నోటీస్ ఇచ్చే కాడికి ఎందుకు తీసుకురావటం? అదే అంటే ఎందుకు తీసుకురావటం? డీజిల్ పోక తప్ప. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి సార్. మాకు బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చే క్రమంలో రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆ అధినేత, ఆ కూటమి నాయకులు పనిచేస్తున్నాడు. వీటికి ప్రయారిటీ, లో ప్రయారిటీ ఉంది కాబట్టి మేము కూడా చూస్తున్నాం సార్. ఒక 6 నెలలు 1 ఇయర్ చూసిన తర్వాత మేము కూడా చాలా బలంగానే చెప్తాం ఈ విషయం మీద. చాలా బలంగా చెప్తాం సార్. మీరు ఎలా ఉంటే మేము రాజకీయాలు చేయలేము సార్ అని. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రజనీ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే బాలకోటయ్య గారు అమరావతి బహుజన జేఏసీ నాయకులు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.